చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే 10 నిమిషాలు అయింది. చూడండి ఇలా అయితే ఉడుకుంది. చూడండి ఇదైతే ఉడుకుతుంది. ఇప్పుడైతే దించుకుందాం దీన్ని. చూడండి మంచిగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దించుకుందాం, మంట ఆఫ్ చేద్దాం. ఇప్పుడు మనం పోపు అయితే వేసుకుందాం ఫ్రైకి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒక ప్యాన్ అయితే పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకుందాం. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుందాం. కొంచెం కలుపుకుందాం. దీంట్లోనే కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం పచ్చిమిరపకాయలు కారం కొట్టాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. దీంట్లో కలుపుకుందాం. ఇదైతే ఫ్రై అయినట్టు కొద్దిగా అల్లం పేస్ట్ వేసేసుకుందాం. కొద్దిగా పసుపు కలుపుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం ఉడకబెట్టి చల్లార్చుకున్న ఆకుకూర అయితే ఇప్పుడైతే ఈ ఆకుకూరలు అయితే వేసుకోవాలి. ఇందులో మంచిగా ఫ్రై చేసుకోవాలి. కలుపుకోవాలి మంచిగా. మీకు టేస్ట్ కావాలంటే ఇంకొంచెం వేసుకోండి కారం. నేనైతే వేయట్లేను. ఇంకా స్పైసీగా తినాలనుకుంటే కారం కొంచెం మీరు ఎండు కారం వేసుకోండి. నేనైతే వేసుకోవట్లేదు, ఇదే సరిపెట్టుకుంటున్నా. అది కొద్దిగా అయితే ఉప్పు వేసుకున్నాం. అంతే ఫ్రెండ్స్, అలా వేడి తోటకూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం చపాతీలోనైనా జొన్న రొట్టెలోనైనా తింటే చాలా సాఫ్ట్గా, చాలా యమ్మీగా ఉంటాయి. హెల్త్గా చాలా మంచిది. ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.